వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 17వ తారీఖు ఏప్రిల్ నెల, అంటే కేవలం 17 రోజులు మాత్రమే శని భగవానుడు అష్టమ శనిగా కొంచెం హింసిస్తూ ఉన్నాడు. గత 2.5 సంవత్సరాల నుంచి వీక్షిస్తున్నాడు. అందులో శేషభాగం 17 రోజులు ఉండిపోయింది. అది ఏప్రిల్ 17 వరకు మాత్రం కొంచెం బాధించే అవకాశం ఉంది. ఆ తదుపరి పంచమ స్థానంలో అయినటువంటి మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాక కూడా ఆయన ఇబ్బంది పెట్టేది లేదు, కానీ మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది లేదు. కానీ అర్ధాష్టమ శనిలో బాధించినంత బాధ పెట్టాడు, అంతవరకు మనం చెప్పుకోవచ్చు శని భగవానుడి గురించి. ఇక ఏమైనా పెట్టదలుచుకుంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ఇకపోతే రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం నుంచి అక్కడ పంచమ స్థానంలో ఒక నెల 15 రోజులు, నెల 16 రోజులు అక్కడ ఉంటారు. అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది లేదు. తదుపరి చతుర్థంలో ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలో కూడా రాహు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు. ఇక్కడ సుఖాలు సౌఖ్యాలు అన్నీ అందకుండా చేస్తారు. అక్కడ పిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది పెరిగేటువంటి ప్రయత్నం చేస్తారు. రాహు శని యొక్క ప్రభావం మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే వీరికి గురువు యొక్క సంచారము 8వ తారీఖు 5వ నెల, అంటే నెల మీద 8 రోజులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సమయంలో అనుకూలత కుదిరితే గట్టిగా ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి వివాహం నిశ్చయమవడం కానీ, లేదా పెళ్లి కుదరటం కానీ, తాంబూలాలు తీసుకోవటం కానీ, కొంతమందికి వివాహం అయిపోయేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది. అది దాటితే మళ్ళీ గురుబలం తగ్గుతోంది. మిగతా గ్రహాల వల్ల కావచ్చు అనుకోండి, కానీ ముఖ్యంగా కావాల్సిన గురుబలం. కాబట్టి గురుబలం వృశ్చిక రాశి వారికి ఈ నెల 15 నెల మీద 8 రోజులు వదిలేస్తే కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది గురు బలం. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే దశమ ఏకాదశ స్థానాలలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కేతు యొక్క సంచారం ఏంటంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఇబ్బందులు కలిగించడం తప్పితే ఆయన అంతకు మించి చేసేటటువంటిది ఏమీ లేదు. దశమ స్థానంలో ఉండి కీడు చేయవలసిందే. ఏకాదశ స్థానంలో మాత్రం ఒక నెల మీద 15 రోజులు ఉంటారు. ఈ ఏకాదశ స్థానంలో ఈ నెల మీద 15 రోజులు మాత్రం మీకు ధనాదాయం బాగా చూపిస్తారు. అలాగే గుడి గోపురాలకు వెళ్ళే అవకాశం కల్పిస్తుంది. వ్యవహారం ఏదైనా మొదలు పెడితే అందులో మీరు విజయం సాధిస్తారు. అందులో మీ నైపుణ్యం కూడా ప్రదర్శితమవుతుంది. ఆయుర్దాయం బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశ స్థానంలో, అంటే కన్యారాశిలో సంచారం చేసేటటువంటి నెల మీద 16 రోజులు మాత్రం ఈ విధమైన ఫలితాలు ఇస్తారు. దశమంలోకి సహజ వక్రగతి కాబట్టి దశమంలో ప్రవేశించిన తర్వాత ఆయన శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అంచేత ఈ విధమైన ఫలితాలు. ఇక చిన్న చితక గ్రహాలంటే తక్కువ అంచనా వేయదండి. తక్కువ కాలంలోనే రాశి నుంచి రాశికి మారేటటువంటి గ్రహాల గురించి ఇందులో ప్రస్తావన లేదు. వాటి ఇంపార్టెన్స్ కూడా వీటికి ఈ 4 గ్రహాలకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో నెలవారీ కానీ, పక్ష ఫలితాలు కానీ, లేదా వార ఫలితాలు కానీ, అంతర్చక్ర ఫలితాలు, వాటిలో వాటి యొక్క ప్రభావం కూడా అంత ఇదిగానే ఉంటుంది, తీక్షణంగానే ఉంటుంది. ఇదేది తీసి పక్కన పెట్టడానికి లేదు. అంచేత ప్రతిరోజు కూడా నవగ్రహాలని మీరు పూజలో ఒక 2 నిమిషాలు కేటాయించుకోండి. అలాగే గ్రహాల యొక్క పరిస్థితి బాగలేనటువంటి వారికి ఒక సువర్ణ అవకాశం ఏంటంటే ఈ సంవత్సరంలో రేపు 6వ తారీఖున, అంటే ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి వస్తున్నది. ఆ శ్రీరామనవమికి పెళ్లి కావలసిన వారు, సంతానం కావలసిన వారు, ఉద్యోగార్థులు, ఎవరికి ఏ కోరికలున్నా ఆ శ్రీరామనవమి రోజున ఆ సీతారాముల వారి కళ్యాణం దగ్గర ఉండి చూడండి. వారిచ్చేటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించండి. వారు సీతారాములకు తలంబ్రాలను పోస్తారు. ఆ తలంబ్రాల్ని అక్షతలుగా స్వీకరించి శిరస్సును వేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువ మీకు లభ్యమైతే చిన్న మూట కట్టి పరసలోనో కొంచెము పసుపు గుడ్డలో కట్టుకొని బీరువాలో కూడా
చిన్న మూట కట్టుకొని అక్కడ పెట్టుకోండి. మీ అదృష్టం కొద్దీ మంచి ముత్యాలు ఏమైనా దొరుకుతాయి. చాలామందికి దొరికాయి, నాకు కూడా చాలానే దొరికాయి. అలాగే ఏమైనా దొరికితే వాటిని కూడా మీరు ఉంగరంలో పెట్టుకోవటమో, లేకపోతే ఆడవారు మంగళసూత్రం కట్టుకుంటారు కదా, దాంట్లో కట్టుకోవటమో చేయండి. ఇంకా 1, 2 ఉంటే అది కూడా బీరువాలో పెట్టండి. చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ దోషాలు పోవటమే కాకుండా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా కష్టాలు, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉన్నటువంటి వారు ప్రతీ నెలలోనూ వచ్చేటటువంటి సంకటహర చతుర్థి రోజున ఆ వినాయకుడికి కూడా పూజ చేయించుకోండి. తప్పనిసరిగా మీకు సంకటాలన్నీ కూడా సంకటహర అంటే హరించేస్తారు. కష్టాన్ని హరించేటటువంటి గణేశుడి యొక్క చతుర్థి, సంకటహర చతుర్థి. ఆ రోజున అది చేసుకోండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని గుళ్ళల్లో సంవత్సరానికి సరిపడా డబ్బులు కట్టించుకుంటారు. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ గోత్రనామాలతో చేస్తుంటారు. అలా అని చెప్పేసి డబ్బులు ఉన్నాయని కట్టేయడం కాదు, వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కుదరని పక్షంలో మాత్రం 1, 2 సార్లు మిస్ అయినా మ్యాక్సిమం కొన్ని గుళ్ళల్లో సాయంత్రం చేస్తారు, కొన్ని గుళ్ళల్లో పొద్దుటే చేస్తారు. మీ సౌలభ్యాన్ని బట్టి అక్కడ గుళ్ళో ఏ టైంకి చేస్తారో కూడా తెలుసుకోండి. మీకు టైం ఉండే ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తప్పకుండా వెళ్ళండి. ఆ గణేష్ యొక్క ఆ అభిషేకాన్ని చూడండి. మీకు అన్ని సకల శుభాలు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. శుభం భూయాలు.